నమస్కారం. మనందరికీ కొన్ని కథలు విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది కదా. అవి మనల్ని లోతుగా ఆలోచింపజేస్తాయి, మన నమ్మకాలను ప్రశ్నిస్తాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే దీనా కథ. ఇది పరువు కోసం జరిగిన ఒక భయంకరమైన నేరం, ఆ తర్వాత దానికి ప్రతీకారంగా జరిగిన హింస గురించి. ఈ కథ మనందర్నీ ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తోంది. మరి ఆ ప్రశ్నే, న్యాయం ఎప్పుడు ప్రతీకారంగా మారుతుంది? ఆలోచించండి ఒకసారి. ఆ రెండిటి మధ్య గీత చాలా చాలా సన్నగా ఉంటుంది. అదెక్కడ చెరిగిపోతుందో తెలుసుకోవడమే కష్టం. సరే, ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిద్దాం. ఈ కథలోని ప్రతి పాత్రను, ప్రతి సంఘటనను ఈ ఒక్క ప్రశ్నతోనే చూద్దాం. సరే, కథలోకి వెళ్దాం. కథ మొదలయ్యేది దీనాతో, యాకోబుకున్న ఏకైక కుమార్తె. ఆమె కేవలం ఒక పేరు కాదు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలని, తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ఉన్న ఒక యువతి. అలా చాలా అమాయకంగా బయటకొచ్చింది. కాని పాపం, ఆ రోజు తన ఉత్సుకతే తనని ఒక ఊహించని, భయంకరమైన చీకట్లోకి లాకెళ్ళింది. జరిగింది ఒక జరగకూడని ఘోరం. ఆ ప్రాంతాన్ని పాలించేవాడి కొడుకు షెకెము దీనాని పట్టుకుని ఆమెపై అఘాయత్యానికి పాల్పడ్డాడు. ఇది క్షమించరాని నేరం. సరిగ్గా ఈ ఒక్క సంఘటన. ఇక చూడండి, న్యాయం కోసం మొదలైన ఒక ప్రయాణం నెమ్మదిగా ప్రతీకారంగా ఎలా మారిపోయిందో చూపించే సంఘటనల గొలుసుకు ఇదే నాంది. ఇక ఈ విషయం దీనా సోదరులకు తెలిసింది. అంతే, వాళ్ళ రక్తం మరిగిపోయింది. వాళ్లలో దుఃఖం, దానికి మించి అదుపు చేయలేని కోపం రగిలింది. ఇది కేవలం వాళ్ళ చెల్లెలికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబం మొత్తానికి జరిగిన అవమానంగా భావించారు. వాళ్ళ దృష్టిలో ఒకటే, ఈ అవమానాన్ని తుడిచివేయాలి, ఎలాగైనా సరే. సరే, ఇక్కడ నుండి కథ కొంచెం మలుపు తీసుకుంటుంది. చర్చలు మొదలవుతాయి. నేరం చేసినవాడి కుటుంబం ఒక శాంతియుత పరిష్కారం అంటూ ముందుకొస్తుంది. పైకి చూస్తే అంతా బానే ఉన్నట్టనిపిస్తుంది. కాని ఆ ప్రతిపాదన వెనక అసలు ఉద్దేశమేంటి? అది నిజంగా పరిష్కారమా, లేక జరిగిన అవమానాన్ని ఇంకా పెంచే ప్రయత్నమా? షెకెము తండ్రి హమోరు చాలా తెలివిగా మాట్లాడతాడు. ఆయనేమంటాడంటే, సరే, మనం బంధువులమవుదాము, మీ పిల్లల్ని మాకివ్వండి, మా పిల్లల్ని మీరు తీసుకోండి, మన మధ్య వ్యాపారం చేసుకుందాం, ఇక్కడే కలిసి ఉందాం అని ప్రతిపాదిస్తాడు. వినడానికి చాలా ప్రాక్టికల్గా ఉంది కదూ. కాని ఒకసారి ఆలోచించండి, ఇంత భయంకరమైన నేరాన్ని కేవలం ఒక వ్యాపార ఒప్పందంతో సరిచేయడం నిజంగా సాధ్యమేనా? అసలు సమస్యంతా ఇక్కడే ఉంది. చూడండి, ఒకవైపేమో శాంతి, సయోధ్య అంటూ బహిరంగంగా మాటలు, కాని మరోవైపు దీనా సోదరుల మనస్సుల్లో మాత్రం ప్రతీకార జ్వాలలు మండుతున్నాయి. వాళ్లది పైకి ఒకలా, లోపల ఇంకోలా ఉంది. వాళ్ల మాటలకీ, వాళ్ల మనస్సుల్లోని ఆలోచనలకీ మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఈ మొత్తం సంభాషణలో, ఈ చర్చల్లో, ఈ ఒప్పందాల్లో అసలు గమనించారా? ఒకరి గొంతు మాత్రం ఎక్కడా వినిపించలేదు. ఎవరి జీవితమైతే నాశనమైందో, ఎవరి గురించైతే ఇదంతా జరుగుతోందో, ఆ దీనా ఏమనుకుంటుందో, ఆమెకు ఏం కావాలో ఒక్కరంటే ఒక్కరు కూడా అడగలేదు. ఆమె బాధని, ఆమె ఉనికినే పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ఇక్కడే కథ చాలా భయంకరమైన మలుపు తీసుకుంటుంది. సోదరులు హమోరు ప్రతిపాదనకు ఒప్పుకున్నట్టు నటిస్తారు. కాని అది నిజం కాదు, అదొక నాటకం. వాళ్లు వల పన్నడానికే ఒప్పుకున్నారు. వాళ్ల అంగీకారం వెనుకున్నది ఒక పెద్ద మోసం. వాళ్ల ప్లాన్ ఎంత పక్కాగా ఉందో చూడండి. వాళ్ళేమంటారంటే, సరే, మేమొప్పుకుంటాం, కాని ఒకే ఒక షరతు, మీ నగరంలోని ప్రతి మగాడు సున్నతి చేయించుకోవాలి అంటారు. వాళ్ల అసలు ప్లాన్ ఏంటంటే, ఆ 3వ రోజు వాళ్లందరూ నొప్పితో బలహీనంగా ఉన్నప్పుడు దాడి చెయ్యాలి. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, చాలా పక్కాగా ప్రతి స్టెప్ ఆలోచించి పన్నిన పన్నాగం. ఇప్పుడు చెప్పండి, న్యాయం ఎప్పుడైనా ఇంత మోసపూరితంగా ఉంటుందా, లేక ఇది 100% ప్రతీకారమేనా? మరి ఆ నగర ప్రజలు ఇంత కష్టమైన షరతుకు ఎందుకు ఒప్పుకున్నట్టు అని మనకనిపించచ్చు. అక్కడే ఉంది అసలు విషయం. వాళ్ల కన్ను యాకోబు ఆస్తిమీద పడింది. వీళ్లతో కలిస్తే ఆ సంపదంతా మనదే అవుతుందని ఆశపడ్డారు. చూశారా, వాళ్ల అత్యాశే వాళ్ల వినాశనానికి దారితీసింది. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఆ భయంకరమైన పన్నాగం అమల్లోకొచ్చింది. దాని ఫలితం ఊహించలేనంత దారుణంగా ఆ నగరం మొత్తాన్ని నాశనం చేసింది. ఆ ఒక్క పరువు కోసం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సొచ్చిందో చూడండి. 3వ రోజు
షిమ్యోను, లేవి కేవలం 2 సోదరులు కత్తులు దోసి ఆ నగరంపై విరుచుకుపడ్డారు. నేరం చేసిన షెకెమును, అతని తండ్రిని, ఆ నగరంలోని ప్రతి మగాడిని చంపేశారు. ఇక్కడే న్యాయమనే గీత పూర్తిగా చెరిగిపోయింది. ఇది ప్రతీకారం. ఒక్కరు చేసిన తప్పుకి నగరం మొత్తం శిక్ష అనుభవించింది. జరిగిన నేరానికి, జరిగిన ఈ హింసకి ఏమైనా సంబంధముందా? అస్సలు లేదు. అంతటితో ఆగలేదు. ముందుగా దీనాని షెకెము ఇంటి నుండి తీసుకొచ్చారు. ఆ తర్వాత నగరాన్ని పూర్తిగా దోచుకున్నారు. గొర్రెలు, పశువులు, సంపద మొత్తం ఏదీ వదల్లేదు. స్త్రీలను, పిల్లలను బందీలుగా పట్టుకున్నారు. ఇళ్లలోని ప్రతి వస్తువును దోచుకున్నారు. ఇదిక దీనా కోసం ప్రతీకారంలా లేదు. ఇది దోపిడీ, ఒక సంపూర్ణ యుద్ధం. మిగతా సోదరులు కూడా ఈ దోపిడీలో కలిశారు. చూశారా, ప్రతీకారమనే నిప్పుకి దురాశ అనే గాలితోడైతే విధ్వంసం ఎలా ఉంటుందో? ఇదంతా చూసి వాళ్ల తండ్రి యాకోబు భయపడిపోతాడు. వాళ్ళని నిలదీస్తాడు. ఏం పనిది? మీ వల్ల మనమందరం నాశనమైపోతాం అని అంటాడు. అతని మాటల్లో ఆందోళన, భయం స్పష్టంగా కనిపిస్తాయి. కాని కొడుకుల మాటల్లో చూడండి, కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. వాళ్ళేమన్నారంటే, మరి మా చెల్లెల్ని ఒక వేశ్యలా చూస్తే ఊరుకోవాలా? అంతే. వాళ్ల దృష్టిలో వాళ్ళు చేసింది కరెక్టు. పరువు కోసం ఏదైనా చెయ్యొచ్చు. సరే, ఇది ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ కదా అని మనం అనుకోవచ్చు. కాని ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే ఈ కథలో ఉన్న సమస్యలు, ఈ నైతిక ప్రశ్నలు ఈ రోజుకీ కూడా మన సమాజంలో, మన జీవితాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మరి దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమున్నాయి? ఈ కథ మన ముందు కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలను ఉంచుతుంది. వీటికి అంత తేలిగ్గా సమాధానాలు దొరకవు. ఒకసారి ఆలోచిద్దాం. న్యాయానికి, ప్రతీకారానికి మధ్య ఆ గీత ఎక్కడుంది? అసలు పరువు అంటే ఏంటి? దానికోసం ఎంత దూరం వెళ్ళొచ్చు? కోపం మన ఆలోచనా శక్తిని ఎలా నాశనం చేస్తుంది? సామూహిక శిక్ష సరైనదేనా? అన్నిటికన్నా ముఖ్యంగా బాధితులకు మనం ఎలా గొంతుకనివ్వాలి? ఆధ్యాత్మికంగా చూస్తే ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, మోసమనేది ఒక విషం లాంటిది. అది చివరికి నాశనానికే దారితీస్తుంది. రెండవది, అదుపులేని కోపం ఎంత వినాశకరమో చూశాం. ఇక మూడవది, ఒక మంచి కారణం పేరు చెప్పి ఎంత భయంకరమైన పనులైనా చెయ్యొచ్చు అనుకోవడం చాలా ప్రమాదకరం. హింస ఎప్పుడూ మరింత హింసనే సృష్టిస్తుంది. ఇదొక విషవలయం, అంతే. మరి చివరగా ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద సవాలునుంచుతుంది. మన జీవితంలో ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ప్రతీకారం వైపు వెళ్లకుండా, ఇంకొక అన్యాయాన్ని సృష్టించకుండా దాన్ని ఎలా బాగుచేయగలం? ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.